శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కాసేపట్లో PSLV C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి సంబంధించి నిన్న రాత్రి మొదలైన కౌంట్ డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోంది. ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన వివిధ విభాగాల శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరుకుని ప్రయోగ ప్రక్రియలో పాల్పంచుకుంటున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుంచి అమర్నాథ్ అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇతర ప్రయోగాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు. PSLV C-60 రాకెట్ ద్వారా ఈరోజు రాత్రి ఈ ప్రయోగాన్ని చేపట్టినారు. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ కూడా సవ్యంగా సాగుతోందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం 4 దశల్లో ఈ రాకెట్ను అనుసంధానించారు. 4 దశల్లో 2 దశల్లో ఇంధనం నింపే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఇస్రోకు చెందిన వివిధ విభాగాల శాస్త్రవేత్తలంతా కలిసి ప్రయోగ ప్రక్రియను సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా కూడా కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయం మీద కూడా వాళ్ళంతా కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రయోగాన్ని కూడా ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంటే ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. అంటే ఇవి జంట ఉపగ్రహాలు, ఒకటోటి 220 కిలోల బరువు ఉంటాయి. మొత్తం 440 కిలోల బరువైన ఈ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్నారు. దీంతో పాటు కూడా 4వ దశలో 12 ఉపకరణాలు, అంటే ఒక నానో శాటిలైట్స్ ఈ దేశంలోని వివిధ యూనివర్సిటీలతో పాటు వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు, స్టార్టప్స్ ఈ ఉపకరణాలు తయారు చేశాయి. వాటన్నిటినీ కూడా కక్షలోకి ప్రవేశపెడుతున్నాయి. ఇవి చాలా స్వల్పకాలంలో పనిచేస్తాయి. కాకపోతే కీలకమైన సమాచారాన్ని ఈ ఉపకరణాలు ఇవ్వనున్నాయి. మనము ఈ ప్రయోగాన్ని గమనించినట్లయితే ఈ రాకెట్ ద్వారా పంపిస్తున్న ఈ ఉపగ్రహాలను డాకింగ్ ప్రక్రియకు ఉపయోగిస్తారు. అంటే డాకింగ్ అంటే దాదాపు రోదసిలో 2 వేమనాకులను అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అని అంటారు. ఇది సాంకేతికంగా చాలా క్లిష్టమైనది కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ మన దేశం దీన్ని సవాల్గా తీసుకుంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ టెక్నాలజీ రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే ఉంది. ఇది విజయవంతమైతే మనకు కూడా ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అంటే భవిష్యత్తులో మన దేశం నుంచి కూడా గగనయాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది. ఈ గగనయాన్ ప్రాజెక్టు ద్వారా మానవులను అంతరిక్షానికి పంపాలని చెప్పి కూడా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీనికి ముందుగా మానవ సహిత ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టింది. దాదాపు 3 ప్రయోగాలు చేపడతారు. అంటే మానవులు లేకుండా కూడా అంత బరువైన దీన్ని రాకెట్ ద్వారా పంపి ఏ విధంగా తిరిగి వస్తుందో దాన్ని కూడా పరీక్షిస్తారు. అనంతరం ఆ విజయవంతమైన తర్వాతనే మానవులను కూడా ప్రవేశపెడతారు. అప్పుడు దీనికి చాలా కీలకంగా ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కూడా అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇస్రో భావిస్తోంది. దానికి కూడా ఈ డాకింగ్ అనేది చాలా అవసరం. అందుకోసమే ఈ ప్రయోగాన్ని కూడా చేపట్టామని చెప్పి కూడా ఇస్రో చైర్మన్ సోమనాథ్ కొద్దిసేపటి క్రితమే కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన తర్వాత దీన్ని మరింత ముమ్మరం చేస్తామని చెప్పి కూడా ఇస్రో చైర్మన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని విజయవంతమైన తర్వాత తదుపరి ప్రయోగాలు చేపట్టేందుకోసం కూడా ఇస్రో సన్నద్ధమైంది. గగనయాన్తో పాటు GSLV Mark 3 ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు చేపడతామని చెప్పి కూడా సోమనాథ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇప్పటికే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి. 3వ ప్రయోగ వేదిక కూడా నిర్మాణం కొనసాగుతోంది. ఇది కూడా పూర్తయిన తర్వాత దాదాపు నెలకు 3 ప్రయోగాలు చేపట్టాలని చెప్పి కూడా ఇస్రో భావిస్తోంది. అంటే విదేశాల నుంచి కూడా మనకు ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి ఆ ఉపగ్రహాలు ప్రయోగించాలని. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం నుంచి ప్రయోగించే రాకెట్ల ఖర్చు చాలా తక్కువగా ఉండడంతో కూడా చాలా విదేశీ సంస్థలు మన దేశం మీద ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత అంటే వచ్చే నెలలో దాదాపు 100వ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఇస్రో తీసుకుంది. ఇప్పటికి 99 ప్రయోగాలు చేశారు. 100వ ప్రయోగం కూడా జరగనుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇస్రో చైర్మన్ ఆహ్వానించారు. ఈ ప్రయోగాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించే పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రయోగం కోసం దేశమంతా కూడా యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.